శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో సహాయక చర్యలు ఇబ్బందికరంగా మారాయి. రంగంలోకి దిగిన సహాయక బృందాలు అత్యాధునిక కెమెరాలతో సొరంగంలోకి వెళ్లారు. డ్రోన్లు, ఎండోస్కోపిక్ కెమెరాలతో వాస్తవ స్థితిగతులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. వాకిటాకీ సిగ్నల్ పరికరాలతో సొరంగంలోకి వెళ్లిన సహాయక బృందాలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాయి. సమయం గడిచే కొద్దీ సహాయక చర్యలు ఇబ్బందికరంగా మారాయి. సొరంగంలో పేరుకుపోయిన బురదతో కాలు తీసి కాలు పెట్టే పరిస్థితి లేకపోయింది. బురదతో పాటు నీళ్లు నిలిచి ఉండడంతో ఒక్కడికి కూడా ముందుకు వేసే పరిస్థితి లేదని సహాయక బృందాలు వెనుదిరిగాయి. సొరంగంలో విరిగిన భాగాన్ని బయటకు తీయాలని సాంకేతిక నిపుణులు యోచిస్తున్నారు. దీంతో ప్రమాద స్థావర పరిసరాల్లో పేరుకుపోయిన బురదను వెలికి తీయాలని సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. సొరంగం ప్రమాదంలోనే పనిచేస్తూ చిక్కుకుపోయిన వారి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రాంతానికి చేరుకున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ వద్ద ప్రమాదం జరిగిన సొరంగం వద్ద పేరుకుపోయిన బురదను వెలికి తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ బలగాలు ప్రయత్నిస్తున్నాయి. బురదతో పాటు నీరు ఉబికి వస్తుండటంతో అక్కడ పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ప్రమాద స్థలం వద్ద పరిస్థితిని బట్టి శిథిలాల్లో చిక్కున్న వారి ప్రాణాలతో వెలికి తీసేమనేది కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెస్క్యూ టీమ్ సభ్యులతో మాట్లాడి సొరంగంలో వాస్తవిక పరిస్థితులను గురించి తెలుసుకున్నారు. ఇక సొరంగ మార్గంలో సహాయక చర్యలు మాని కుంగిన చోటే మట్టిని వెలికి తీయాలని ఇంజనీరింగ్ అధికారులు నిర్ణయించారు. దీంతో సహాయక బృందాలు సొరంగం కుంగిన చోట మట్టి, బురదను తోడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. శిథిలాల్లో చిక్కున్న వారిని ప్రాణాలతో కాపాడడం కష్టమనే భావన వ్యక్తమవుతుంది. చిక్కుకుపోయిన వారి ఆనవాళ్లు సహాయక బృందాలకు అంతు చిక్కడం లేదు. 8 బృందాలతో సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. సహాయక చర్యలపై శ్రీశైలం ఎడమగట్టు నుంచి మా ప్రతినిధి నరేంద్రచారి పూర్తి సమాచారం అందిస్తారు. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాద ఘటనకు సంబంధించి కూడా 3వ రోజు ఇప్పటి వరకు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 3 రోజుల పాటు సహాయక చర్యలు బృందాలన్నీ కూడా పాల్గొంటున్నప్పటికీ ఈ సమాచారం మాత్రం లోపల అసలు గల్లంతైన వారికి సంబంధించి 8 మంది ఎలా ఉన్నారనే దానిపైన ఇప్పటికి కూడా ఒక స్పష్టత రాని పరిస్థితి కనిపిస్తుంది. అన్ని రకాల చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఎలాంటి పురోగతిలో మాత్రం కనిపించలేదు. రెస్క్యూ టీంలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో తమ ఎఫర్ట్ పెట్టేసి కూడా పనులు నిర్వహిస్తున్నప్పటికీ ఏమాత్రం ముందడుగు పడలేదు. మనం చూస్తాం ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద ఉన్నాం. ఇక్కడ టన్నల్ పనులు, ఈ టన్నులకు సంబంధించిన సొరంగం మార్గంలోనే దాదాపు 14 కిలోమీటర్ల వద్ద ప్రమాదం చోటు చేసుకుని మనం చూస్తాం. హైట్ చూసుకుంటున్నాం. దాదాపు పూర్తి స్థాయిలో 14 కిలోమీటర్ల వద్ద పూర్తిగా మట్టి దిబ్బలు పేరుకుపోయినట్టు తెలుస్తూ ఉంది. అక్కడ పడిపోయినటువంటి దాదాపు 5,000కు సంబంధించినటువంటి క్యూబిక్ మీటర్ల మట్టి కూడా ఇది ప్రమాద వద్ద పడిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ మట్టిని తరలించడం చాలా కష్టసాధ్యంగా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి చూసుకున్నట్లయితే సంఘటన వద్ద చాలా వరకు రెస్క్యూ టీంలన్నీ కూడా ఇప్పటికే పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే ఇండియన్ ఆర్మీ, నేవీతో పాటు సింగరేణికి సంబంధించిన బృందాలు కూడా పూర్తి స్థాయిలో పాల్గొంటున్నాయి. ఇక హైడ్రా వంటి బృందాలు కూడా వచ్చినప్పటికీ ఏమాత్రం కూడా ఇక్కడ ప్రభావితం చూపలేకపోతున్నాయి. ప్రస్తుతానికైతే మిషనరీ ద్వారానే ఈ సంబంధించినటువంటి మట్టిని కూడా తీసేందుకు అధికారులు చివరి ప్రయత్నంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు మూడు రోజులు గడిచిపోయాయి. అంటే దాదాపు 70 గంటలు గడిచిపోయినప్పటికీ కూడా ఇంతవరకు ఎలాంటి సమాచారం మాత్రం బయటికి పొక్కడం కనిపించలేదు. అసలు గల్లంతైనటువంటి 8 మందికి సంబంధించి స్థితిగతులు ఎలా ఉన్నాయో, వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోతుంది, వారు ఎలా ఉన్నారో దానిపైన కూడా ఇప్పటికే స్పెషల్ చెన్నై నుంచి మైక్రో కెమెరా కూడా తెప్పించడం జరిగింది. ఆ మైక్రో కెమెరా ద్వారా లోపలికి పంపించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పైన కూడా ఆరా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక చూసుకున్నట్లయితే దాదాపు టన్నల్లో 14 కిలోమీటర్ల మేర పెరిగిపోయినటువంటి
ఈ టన్నల్లో మట్టిని తరలించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూస్తున్నాం ఎస్ఎల్బిసి సొరంగం వద్ద పనులు చేసిన సమయంలో మిషన్లు కనుక పర్ఫెక్ట్గా ఉంటే మట్టిని యథావిధిగా పూర్తి స్థాయిలో ఈ బెల్ట్ ద్వారా పైకి తరలిస్తూ ఉంటారు. ఆ బెల్ట్ మనం చూస్తూ ఉన్నాం. ఆ బెల్ట్ ద్వారానే మట్టిని కూడా ఎప్పటికప్పుడు పైకి తరలించి వాటిని వేరే చోటుకు తరలిస్తుంటారు. అయితే ప్రస్తుతానికి జరిగిన ప్రమాదం కారణంగా ఎక్కడ కూడా మట్టి తరలించే బెల్ట్ పనిచేయకపోవడంతో పూర్తిగా లోపల ప్రమాద ఘటన వద్ద ఈ మట్టి అంతా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. భారీ ఎత్తున నీరు నిలిచిపోయింది. అయితే ఉదయం చూసుకున్నట్టయితే ఉదయం 3 మీటర్ల ఎత్తులో పడిపోయినట్టు మట్టి ఏకంగా ఈరోజు మధ్యాహ్నం వరకు మరో 3 మీటర్లు అంటే 6 మీటర్ల ఎత్తులో ప్రస్తుతానికి మట్టి పేరుకుపోయింది అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బురద కూడా పూర్తి స్థాయిలో 6 మీటర్ల ఎత్తులో బురదమయమైన పరిస్థితి కనిపిస్తుంది. నీటిని తరలించేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అందులో ఏమాత్రం పురోగతి లభించడం లేదు. పూర్తి స్థాయిలో దేశంలో ఉన్నటువంటి అన్ని సహాయక బృందాలతో కూడా ఇక్కడ పనులు చేపిస్తున్నప్పటికీ అందులో ఏమాత్రం పురోగతి సాధించడం లేదు. చివరగా జేసీబీలు ఇటాచీలు పంపించి ఈ మట్టిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఎంత మేరకు విజయం సాధిస్తుంది, అది ఎందులో ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ 3వ రోజు మాత్రం ఎలాంటి పురోగతి లేకుండానే గడిచిపోయింది. మరి ఈ రాత్రికి ఇలాగే నిరంతరంగా రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతూనే ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా రేపు ఉదయంకు ఒక కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు భావిస్తున్నారు. మరి చూడాలి రేపు ఉదయం వస్తుందా, లేకపోతే పరిస్థితిని బట్టి చూస్తే కనుక దాదాపు 5,000 క్యూబిక్ మీటర్లకు సంబంధించినటువంటి మట్టి అక్కడ పేరుకుపోయిన నేపథ్యంలో ఆ మట్టిని ఎలా తరలిస్తారనే దానిపైన కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. దానికి ఒక కష్టసాధ్యమైనటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్ అధికారులు ఎలా సాధిస్తారని చెప్పేసి ఒక ప్రశ్న మాత్రం ఉత్పన్న అవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ పూర్తి స్థాయిలో సహాయక చర్యలు 3వ రోజు కూడా ఆశాజనకంగా లేవని చెప్పాలి. మరి ఈ కొత్త ప్రయత్నం జేసీబీని పంపిస్తున్నారు, ఇటాచీని పంపిస్తున్నారు. ఈ కొత్త ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాస నందచారి, HM TV, మహబూబ్నగర్.